హలో హైదరాబాద్, వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్. మన గ్రేటర్ హైదరాబాద్ రోజు రోజుకి చీకటమయంగా మారుతున్నది. కారణం వీధి లైట్లు వెలగటం లేదు. ప్రతిరోజు 1000 కంప్లైంట్లు, ఇప్పటికి 20,000 పైగా ఫిర్యాదులు జిహెచ్ఎంసీలో పేరుకుపోయి ఉన్నాయి. అవి పరిష్కరించే కృషి అధికారులు చేయటం లేదు. కారణం ఈరోజు వీడియోలో పరిశీలన చేద్దాం. మన గ్రేటర్ హైదరాబాద్లో 5,48,000 ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేయటం కోసం ఒక ప్రైవేట్ సంస్థకి జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్కి ఇచ్చింది. ఆ సంస్థ పేరు ఎనర్జీ ఎఫిషియన్స్ సర్వీసెస్ లిమిటెడ్, ఈఈఎస్ఎల్. ఈ సంస్థ 7 సంవత్సరాల కోసం ఎల్ఈడి లైట్లు, వీధి లైట్ల మెయింటెనెన్స్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంది. కానీ మార్చాల్సిన స్పేర్ పార్ట్స్ మార్చటం లేదు. వాళ్ళు పెట్టుకున్నటువంటి క్రింది కొంతమందికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు, వారికి పేమెంట్స్ చేయటం లేదు. ఈ కారణాలన్నిటి రీత్యా నిర్వహణ సరిగా లేనటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్లకి పేమెంట్లు సరిగా ఇవ్వటం లేదని ఆ కాంట్రాక్టర్లు ఈఎస్ఎల్ సంస్థ ముందు ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ పరిశీలన చేసినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఏప్రిల్ 2025తో ముగిసేటువంటి కాంట్రాక్ట్ని పొడిగించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇక కాబోయే 4 నెలల్లో ఎలాగూ కాంట్రాక్ట్ పోతుందనే నిర్ధారణకు వచ్చినటువంటి ఈఎస్ఎల్ సంస్థ పూర్తిగా చేసి కూర్చుంది. జిహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారి కాంట్రాక్ట్ను రద్దు చేసి వీధి లైట్లు వెలిగే విధంగా చర్య తీసుకోవాలి. లేదు, కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ప్రైవేటు సంస్థ మీదైనా సరే చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. 150 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క బిల్స్ని ఆపేశారు, మంచిదే. కానీ ఆ సంస్థ చేత పని చేయించకపోతే రోజు రోజుకి ఉన్న స్ట్రీట్ లైట్స్ ఆగిపోతూ ఉన్నాయి. అలా మరింత అంధకారంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. మీరు ఒకసారి మీ ప్రాంతాలను పరిశీలన చేయండి, ఈ కోణంలో పరిశీలన చేయండి. అత్యధిక స్ట్రీట్ లైట్స్ వెలగటం లేదు. సుమారు ఇప్పుడు వెలుగుతున్నటువంటి స్ట్రీట్ లైట్స్ 70 నుంచి 80% వరకే. కానీ ఆ ఈఎస్ఎల్ సంస్థ కాంట్రాక్ట్ ఒప్పందంలో ఉన్నది 98% స్ట్రీట్ లైట్స్ని మేము వెలిగించేలాగా చేస్తామని కాంట్రాక్ట్ తీసుకున్నారు. అందుకని ఈ యొక్క చర్యని పరిష్కరించకుండా వీధి లైట్లు వెలిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏ రిపేర్లు చేయటం లేదు, వాళ్ళు ఏ కాంట్రాక్టర్కి సబ్ కాంట్రాక్టర్కి డబ్బులు చెల్లించటం లేదు. కాబట్టి పూర్తిగా వదిలేశారు. కానీ జిహెచ్ఎంసీ దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే తక్షణ కర్తవ్యాలుగా దీని నిర్వహణ కోసం వేరే కాంట్రాక్టర్స్ కన్నా అప్పజెప్పైనా సరే ఆ యొక్క ఏర్పడినటువంటి లోపాన్ని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈఎస్ఎల్ సంస్థ మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే వీధి లైట్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలనేసి హైదరాబాద్ సిటిజన్స్ ఫోరంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు చాలా స్థానికంగా ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్స్, నల్లకుంట వెల్ఫేర్ అసోసియేషను వాళ్ళు 2 నెలల నుండి వీధి లైట్ల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ నుంచేమో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అంటే మీరు జిహెచ్ఎంసీలో ఏ ప్రాబ్లం, ఏ సమస్య మీద మీరు ఫిర్యాదు చేస్తే 24 గంటల లోపు మీకు ఫిర్యాదు సాల్వ్ అయిపోయిందని వాళ్ళ మెసేజ్ వస్తుంది. ఎందుకంటే 100% ఫిర్యాదులు సాల్వ్ చేస్తాను, వాళ్ళ రికార్డులు చూపించుకోవాలి. కాబట్టి అదొక రొటీన్ ప్రక్రియగా మారినటువంటి పరిస్థితి. ఎస్ఎంఎస్లతోని పరిష్కారం కాదు. కాబట్టి రియల్గా దాని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఈఎస్ఎల్ సంస్థ మీద ఎనర్జెన్సీ ఎఫిషియన్స్ సర్వీసెస్ లిమిటెడ్, దీంట్లో ఎఫిషియన్సీ ఎంత ఉందనంటే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉన్నదో దీంట్లో ఎఫిషియన్సీ అంత ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అట్లాంటి సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకొని జరిగిన నష్టానికి కూడా వారి మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని స్ట్రీట్ లైట్స్ను కూడా వెలిగించేటువంటి ప్రయత్నం చేయాలి. అంధకారంలో ఉన్నటువంటి హైదరాబాద్లో వెలుగులు నింపాలని చెప్పి హెచ్సిఎఫ్గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హెచ్సిఎఫ్ ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.